అర్థమైందా? చదువుని చదువు అనొచ్చు, లేదా సాధన అని కూడా అనొచ్చు. ఈ సాధన లేక చదువు రెండు రకాలు అన్నాను. ఒకటి భౌతిక జీవం కోసం, రెండవది ఆధ్యాత్మిక జీవం కోసం. ఒకటి భూమి మీద మనుషుడు మనుగడకు కావలసినటువంటి చదువు, రెండవది దేవునికి సంబంధించిన చదువు. అర్థమైందా? దేనికి సంబంధించిన చదువు? భూ సంబంధమైన చదువు లేదా భూ సంబంధమైన సాధన ఇప్పటి జీవం వరకే ఉపయోగపడవచ్చు. పాపం కొంతమందికి ఇప్పటి జీవాన్ని కూడా ఉపయోగపడట్లేదు. ఏది ఇక్కడ చేసినటువంటి సాధనలో. కానీ ఆధ్యాత్మిక సాధన, దైవభక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్నాడు. రెండవ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, చూడండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు. నేను చదువుతా. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఓరకుండుడనెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గర పరిచారకుడుగా ఉన్న ఎలీషా ఆయనను గూర్చినటువంటి సమాచారం ఇది. ఏలియా ఆరోహణమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. దేవుడు ఏలియాని పరమునకు ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. అలా ఏలియాని సిద్ధపరిచే సమయంలో ఒక ప్రదేశానికి రమ్మని ఏలియాకి చెప్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ఏలియా బయలుదేరతాడు. మరి ఏలియా ఒక్కడైతే ఇబ్బంది లేదు, కానీ ఏలియా పక్కన ఎలీషా ఉన్నాడు, శిష్యుడు. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళ చేతులు కలపండి. మీ పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి చేతులు వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రభువుకి స్తోత్రం చెప్పండి, కలపండి. బాగున్నారా? పలకరించండి. బాగున్నారా? ఇంకా సజీవులై ఉన్నారా అని పలకరించారా? ఓకే. మృతులలోకి వెళ్ళొద్దని చెప్పండి. ఓకే. ఎలీషా ఒకడు ఉన్నాడు, కొంతకాలంగా ఏలియాకి ఉపచారం చేస్తూ ఉన్నాడు, పరిచారకుడు. మరి ఇప్పుడు ఎలీషాను వదిలించుకోవాలి కాబట్టి 4 దఫాలు ఎలీషాకి బ్రేక్ కొట్టాలని చూశాడు ఏలియా. ఆయన ఉన్న ప్రాంతం నుంచి బయలుదేరాడు, గీల్గాలుకి వెళ్ళటానికి బయలుదేరాడు. అయితే గిల్గాల్ నుంచి వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండని ఎలీషాకి చెప్తాడు. ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడవను అంటాడు. ఆ మాట అన్నప్పుడు ఆగమంటే ఆగవా? లేదండి నేను నువ్వు విడిచిపెట్టను అంటాడు. కొద్దిగా ఆగండి, కొంచెం సోగు సరి చేసుకుంటాను. ఏం చేద్దాం, మళ్ళీ నా దగ్గర కొంచెం తేడా కనపడ్డా కెమెరామ్యాన్ గుల్లైపోతూ ఉంటారు వాళ్ళు. బట్టతల వాళ్ళకి అసలు ఏ గొడవ లేదు, శుభ్రంగా ఉన్న కాడికి నీట్గా ఉంటుంది, ఫుల్ ఫినిషింగ్ గొడవే ఉండదు అసలు. ఈ జుట్టు ఉన్న కాడి నుంచి ఇది అటు అనుకొని ఇటు అనుకొని గందరగోళం. అట్లాగా బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు నిన్ను వదలనని ఎలీషా వెంటబడి వెళ్తా ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వస్తారు.
ఈరోజు నీ గురువుని దేవుడు ఆరోహణం చేయించబోతున్నాడు, నీకు తెలుసు ఆ సంగతి అని అడుగుతారు. ఎలీషా అంటాడు, నాకు తెలుసు, మీరు ఊరుకోండి అంటాడు. నాకు తెలుసు మీరు హడావడి చేయవాకండి, మీరు ఊరుకోండి అంటాడు. ఈ మాట మన ధ్యానాంశంగా తీసుకుందాం ఈరోజు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. తన గురువుని దేవుడు ఏం చేయబోతున్నాడో ఎలీషాకి ముందే తెలుసు. ఎలీషాకి తెలుసు, ఓకే. ప్రవక్తల శిష్యులకు కూడా ఆ సంగతి తెలిసింది. ప్రవక్తల శిష్యులు అనే మాట అక్కడే చూస్తాం మనం. ఈ 2 అధ్యాయాల్లోనే ఎక్కువ కనపడిద్ది. ప్రవక్తల శిష్యులకి ఏలియా ఆరోహణాన్ని గూర్చిన సమాచారం ఎలా తెలుసు అంటే, ఈ రోజుల్లో గురుకులాలు ఉన్నట్టు, విద్యా నిలయాలు ఉన్నట్టు, ఆ రోజుల్లో ప్రవక్తలు వాళ్ళ దగ్గర కొంతమంది శిష్యుల్ని కలిగి ఉండి వాళ్ళకి కొన్ని విషయాల్లో అవగాహన కల్పించారు. సహజంగా లోకంలో రకరకాల చదువులు ఉంటాయి. అందులో ఇప్పుడు ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మంది దృష్టి అటే పెట్టారు. తర్వాత ఇంకా రకరకాల స్టడీస్ ఉన్నాయి. సివిల్స్కి ప్రిపేర్ అవుతారు కొంతమంది, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి వాటికి ప్రిపేర్ అవుతారు. రకరకాల స్టడీస్ ఉన్నాయి. ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది, రకరకాల సివిల్ ఇంజనీర్ ఉంది, రకరకాల చదువులు ఉన్నాయి. ఈ చదువులు లోకంలో మనిషి బ్రతకడానికి, తను ఉండే 70-80 ఏళ్ల జీవిత కాలానికి ఉపాధి మార్గంగా ఎంచుకొని చదువుతారు కష్టపడి. అయితే చదువులు 2 రకాలు. ఒకటి భౌతికమైన జీవితానికి సంబంధించిన స్టడీ, భౌతికమైన జీవితానికి సంబంధించిన చదువు. రెండవది ఆధ్యాత్మిక జీవానికి సంబంధించిన చదువు, సాధన అని కూడా అనొచ్చు దీన్ని. ఇప్పుడేమో అక్షర రూపంలో మనం చదువుతున్నాం. దాదాపు 1000 సంవత్సరాలకు పూర్వం అక్షరాలు లేవు. అంతా వినికిడి, శ్రవణ జ్ఞానం, అలాగే ఒకళ్ళు చేసింది ఇంకొకడు చూసి దాన్ని సాధన చేయటం. ఇప్పుడంతా అక్షర రూపంలో వచ్చింది, ఏది ఎలా చేయాలి అనేది. అంతకుముందు ఏంటంటే పర్సన్స్ని చూసి నేర్చుకునేవాళ్ళు, చెప్పగా విని చూసి. దాన్ని ఏమంటారంటే సాధన అని కూడా అంటారు. చదువుని 2గా పిలవచ్చు. ఒకటి చదువు అనొచ్చు, రెండవది సాధన అని కూడా అనొచ్చు. మనం చేసేది సాధనే, తెలుసా మీకు? రెండో ఎక్కని చెప్పండి, 2 ఒకట్ల 2 రెళ్ళు చకచక చెప్పేసేయండి. 2 3 6 2 4 8 2 5 10 2 6 12. ఓకేనా? 17 ఎక్కని చెప్పండి, 17 ఎక్కని చెప్పండి. కొంతమంది 17 ఎక్కని చెప్తారు, కొంతమంది 19 ఎక్కని చెప్తారు, 18 ఎక్కని చెప్తారు, అన్ని ఎక్కాలు చెప్తారు. అవన్నీ ఎలా అయిపోతాయంటే మన హృదయంలో, మన మనస్సులో ముద్ర అయిపోతాయి. 2 పనులు చేసేవాళ్ళు,
టీచర్స్. ఒకటి పలక మీద లేదా నోట్స్ మీద రాయించేవాళ్ళు, రెండవది డ్రిల్ చేయించేవాళ్ళు. ఎక్కం బోర్డు మీద రాసి రాయ్ చెప్పు అనేవాడు. ఇక వాడు ఆ బెత్తం తీసుకొని 2 1 2 కూర్చున్నాడు, 2 1 2 2 4 2 2 3 6 ఇదంతా గొడవ స్కూల్లో, తెలుసు కదా. తర్వాత నువ్వు ఎక్కం రాయరా అని కూడా చెప్తారు. వాడు రాయాలి, వాడే రాసి వాడే అందరి చేత చదివించాలి. ఈ విధంగా మనల్ని సాధన చేయించారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది ముద్రపడిపోయింది మనకి. ఇక ఆశువుగా చెప్పేయగలం ఏమండి, నెలల పేర్లు చెప్పగలం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, తెలుగు నెలల పేర్లు అని చెప్పేయగలం. ఎందుకంటే డ్రిల్ చేయించారు, సాధన చేయించారు. ఒట్టిగా మనల్ని చదివించి వదిలేరు. నువ్వు చదువురా చదువుకొని ఇంకంతే వదిలేసారు అనలా, సాధన చేయించారు. చదువు చాలా వరకు మనం గైడ్లో చదవటం కానీ లేకపోతే బుక్లో చదవటం కానీ తర్వాత మళ్ళీ దాన్ని రాసుకోవటం కానీ ఇదంతా కూడా సాధన. అర్థమైందా? చదువుని చదువు అనొచ్చు లేదా సాధన అని కూడా అనొచ్చు. ఈ సాధన లేక చదువు 2 రకాల అన్నాను. ఒకటి భౌతిక జీవం కోసం, రెండవది ఆధ్యాత్మిక జీవం కోసం. ఒకటి భూమి మీద మనుషుడు మనుగడకు కావలసినటువంటి చదువు, రెండవది దేవునికి సంబంధించిన చదువు. అర్థమైందా? దేనికి సంబంధించిన చదువు? భూ సంబంధమైన చదువు లేదా భూ సంబంధమైన సాధన ఇప్పటి జీవం వరకే ఉపయోగపడవచ్చు. పాపం కొంతమందికి ఇప్పటి జీవాన్ని కూడా ఉపయోగపడట్లేదులే. ఏది ఇక్కడ చేసినటువంటి సాధనలో. కానీ ఆధ్యాత్మిక సాధన, దైవభక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్నాడు.